అది ఒక గొంగలి పురుగు. అందరికీ అసహ్యం, కనిపిస్తే చంపేస్తారు, కుక్కేస్తారు. అందరికీ కంపరం పుట్టిస్తుంది, అందరికీ దురద పుట్టిస్తుంది. ఎవరు చూసినా దాన్ని అసహించుకుంటారు, ఎవరికి అదంటే ఇష్టం లేదు. అది తన జీవితం. అలాంటి గొంగలి పురుగు ఒక రోజు ఏం చేస్తుందో తెలుసా? అందరూ నన్ను చీ అంటున్నారు, చీ కొడుతున్నారు, అసహించుకుంటున్నారు, ప్రేమించే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, ఏమిటి నా జీవితం అని చెప్పి అది ఒక చిన్న గూడు కట్టుకుంటుంది. ఆ గూడులోకి వెళ్ళిపోయి అలాగే ఉండిపోతుంది. తనకొకటి తెలుసు, నా గతం గురించి ఆలోచించుకుంటూ అందరు నన్ను చీ అంటున్నారు, అందరు నన్ను చీ కొడుతున్నారు, అందరు నన్ను అసహించుకుంటున్నారు అని చెప్పి నిరాశపడడం వల్ల ఏమిటి లాభం? నాకంటూ దేవుడు అద్భుతమైన భవిష్యత్తును దాచిపెట్టాడు. ఆ అద్భుతమైన భవిష్యత్తును గురించి తలస్తూ జీవించటమే నా జీవితానికి సార్థకం అవుతుందని చెప్పి ఒక గూడు కట్టుకొని భవిష్యత్తు గురించి అది నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు రానే వస్తుంది. ఆ గూడులో నుంచి ఏం బయటకు వస్తుంది? గొంగలి పురుగు బయటకు వస్తుంది అంటారా? హలో, సీతాకోక చిలుక బయటకు వస్తుందండి. లోపలికి వెళ్ళింది ఏమిటి? గొంగలి పురుగు. బయటకు వచ్చింది ఏమిటి? సీతాకోక చిలుక. మీకు ఏమర్థమవుతుంది? సీతాకోక చిలుకకు కూడా గొంగరు పురుగు లాంటి గతం ఉందండి. అది గతాన్ని గురించి ఆలోచించి తన భవిష్యత్తును పాడు చేసుకోవటల్లా, గతంలో నేను ఒక గొంగలి పురుగుని, అలాంటి గొంగలి పురుగుకు దేవుడు సీతాకోక లాంటి మహా గొప్ప జీవితాన్ని నాకు ప్రసాదించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరుడా, గతం గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ మనస్సును పాడు చేసుకోవద్దు, నిరాశ నిస్పృహకు లోను కావద్దు. మంచి రోజులు రాబోతున్నాయి. దేవుడు నీకు శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు. ఊహించుకోండి, గొంగలి పురుగు జీవితము, సీతాకోక జీవితము, ఏమైనా పొంతనుందా? గత జీవితానికి, గతంలో నీ జీవితం ఎటువంటి స్థితిలో ఉందా, దానితో పొంతన లేకుండా నా దేవుడు అద్భుతమైన జీవితాన్ని, భవిష్యత్తును నీకు ఇవ్వబోతున్నాడు. విశ్వసిస్తే విజయం సాధిస్తావు.